ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుమయ్యా అని దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. మరి నీవు కూడా నీ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కూడా నువ్వు కూడా భక్తుల్లాగా ఆయన సన్నిధిలో కూర్చొని నా కష్టదినము నాకు విముఖుడవై ఉండకు, నాకు జవాబు దయచేయి, నా సమస్యలు, బాధలు, కష్టాల నుంచి విడిపించు దేవాని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆయన నీ శ్రమలకు తోడై ఉంటాడు. నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి కీడు, అపాయాన్ని, ప్రమాదాన్ని తప్పించి ముందుకు నడిపించి నీ జీవితంలో సంతోషము, ఆనందము, నెమ్మదిని ఇచ్చే దేవుడు ఎవరంటే ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.